ముఖ్యమంత్రి రేవంత్ కు సవాల్ విసిరారు ఎంపీ రఘునందన్. రేవంత్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయాలి అన్నారు. రేవంత్ రెడ్డి శాసనసభను రద్దు చేస్తే 8 మంది బీజేపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధమన్నారు రఘునందన్. రేవంత్ రెడ్డికి పాలన చేత కావట్లేదని మండిపడ్డారు రఘునందన్. కిషన్ రెడ్డిపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు ఆయన. ఏం చేసిరని మేము రిజైన్ చేయాలి రేవంత్ రెడ్డి? నీకు చాతనైతే మేము రెడీగా ఉన్నాం 8 మంది ఎంపీలకు రాజీనామా చేయడానికి. నువ్వు నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి మాతో పాటు ఎన్నికలకు రా. ఎవరు ఎన్నికలు నువ్వు నీ ముఖ్యమంత్రి పదవి, నీ శాసనసభను రద్దు చేయి. మేము 8 మంది ఎంపీలకు రిజైన్ చేసి నీతో పాటు ఎన్నికలకు వస్తాం. చూద్దాం ఎవరు గెలుస్తారో. చాతనైతే మా సవాళ్ళను స్వీకరించుండ్రి. మేమెందుకు రిజైన్ చేస్తాం? ఎవరికి వారే యమునా తీరే. ఎప్పుడు రేవంత్ రెడ్డి లేతాడా అప్పుడు కుర్చీలో కూర్చుందామా? ఇది తప్ప క్యాబినెట్ లో ఊర్లలో మాట చెప్తారట, గతి లేకపోతే సంసారం చేస్తుందంట, శృతి లేకపోతే సంసారం అన్నాడు. అది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన శృతి లేని పాలన. ఒక ఆయన కర్ణాటక చూస్తాడు, ఒక ఆయన తమిళనాడు చూస్తాడు, ఇంకొక ఆయన హర్యానా చూస్తాడు, ఇంకొక ఆయన ఢిల్లీ చూస్తాడు. ఎప్పుడు రేవంత్ రెడ్డి లేతాడా అప్పుడు మనం గుర్తెత్తుకపోదాం అనేది ఆలోచన తప్ప ఈ శృతి లేని సంసారాన్ని ఎట్లా మోయాలని తెలంగాణ సమాజం బాధపడుతుంది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారు.